స్టార్ హీరోల సినిమాలుంటే చిన్న సినిమాలు రిలీజ్ చేయడం కష్టం. దాంతో రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు చిన్న హీరోలు. అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ అన్ని సమ్మర్ దగ్గరకు వచ్చి ఆగుతున్నాయి. రిలీజ్ అనౌన్స్ చేసి తీరా డేట్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకొచ్చిన రిస్క్ అని రిలీజ్ పోస్ట్ పోన్ చేసిన సినిమా ఆల్కహాల్. అల్లరి నరేష్ లీడ్ రోల్లో ఇంట్రెస్టింగ్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆల్కహాల్ మూవీ జనవరి 1న రిలీజ్ అనౌన్స్ చేసింది. ఆ రోజు ఎక్కువ సినిమాలు ఉండడం, ఆ సీజన్ కి ఆ జానర్ ఎక్కదు అని ఫీల్ అవడంతో ఆల్కహాల్ ని సమ్మర్ కి పోస్ట్ పోన్ చేసింది టీం. అయితే సమ్మర్ సినిమా విషయంలో కూడా కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఆల్కహాల్ కి మోక్షం ఎప్పుడా అని వెయిట్ చేస్తోంది టీం. కిరణ్ అబ్బవరం అప్కమింగ్ మూవీ కూడా ఇలా సమ్మర్ కి షిఫ్ట్ అయింది. చెన్నై లవ్ స్టోరీ టైటిల్ తో ఇంట్రెస్టింగ్ యూత్ఫుల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నిజానికి లాస్ట్ ఇయరే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది టీం. దాంతో ఈ వ్యాలంటైన్ సీజన్ లో సినిమా రిలీజ్ చేస్తారనుకున్నారంతా. కానీ అది కాస్త ఏకంగా సమ్మర్ కి షిఫ్ట్ అయినట్టు అనౌన్స్ చేశారు. మరి సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో? సంవత్సరం నుంచి కొరియన్ కనకరాజు సినిమా ప్రోగ్రెస్ లోనే ఉంది. వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొరియన్ కనకరాజు సినిమా హారర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాని కూడా సమ్మర్ లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు మొన్న మధ్య పోస్టర్ లో హింట్ ఇచ్చింది టీం. అయితే ఇప్పటికే సమ్మర్ లిస్ట్ లో చాలా సినిమాలున్నాయి కాబట్టి వాటిని తప్పించి సేఫ్ డేట్ వెతుక్కుని ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.